ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. జగద్గురు శ్రీ సుభాష్ పత్రి గురూజీ దంపతులకు నమస్కారం. నెల్లూరు జిల్లా సంగం రాజరాజేశ్వరి పీఠం నుండి రాజరాజేశ్వరీ దేవి కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామి నేను మాట్లాడుతున్నాను. మనం పిండాండం సృష్టి అంటే పిండాండం అంటే 84 లక్షల జీవరాశులు సృష్టి ఎలా జరిగింది అంటే గర్భంలో పిండోత్పత్తి 9 మాసాలకి పూర్తి అవుతానే శిశువు జన్మించడం, శ్వాస మొదలవుతానే ఆ సహస్రారంలో ఉండే శివశక్తులు అమ్మవారు విడిపోయి మూలాధారం చేరటం, ఈ విషయం మనం తెలుసుకున్నాం. ఈ శిశువు పుట్టినప్పుడు మనకి 2 ముక్కులు ఉన్నాయి. ఇది చంద్రనాడి, సూర్యనాడి. ఈ చంద్రనాడి ద్వారా గాలి లోపలికి పోయినప్పుడు ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, కండరం. దాని లోపల ఈ ముక్కు లోపల పోయినప్పుడు చల్లటి గాలి లోపలికి పోతుంది. కుడి ముక్కులో ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్లోంచి పోతే అగ్నితత్వం ఉంటుంది, లోపల వేడి గాలి పోతుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క నిర్మితం మన ముక్కులోనే ఇక్కడ 2 ఫిల్టర్లు ఉంటాయి. ఈ గాలి ఇక్కడ ప్రారంభమైనప్పుడు కూడా ప్రాణశక్తి భ్రూమధ్యం నుంచి లోపల అంగిటి గుండా లోపలికి వెళ్తుంది. ఈ ప్రాణము శరీరం అంతా వ్యాపిస్తుంది హృదయ కమలం నుంచి. అదేవిధంగా అది రక్తం ప్రవహించే నాళ్ళు, అది యొక్క మాంసానికి సంబంధించి వృద్ధి చెందుతుంది. రక్త కణాల వృద్ధికి ఈ ప్రాణం ఊపిరితిత్తులకు పోతుంది. అలా కాకుండా షట్చక్రాలలో మొత్తం మన యొక్క షట్చక్రాలు ఈ లోపల కంఠానికి కింద 5, ఆజ్ఞాచక్రం నుంచి ఇక్కడికి 2. ఈ చక్రాలు దైవికంగా ఫంక్షన్ చేస్తాయి. ఆ దైవతత్వాన్ని లోపల పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఎనర్జీ పోవడానికి ఇక్కడి నుంచి 2 నాళ్ళు, ఇది ఇడానాడి, ఇది పింగళనాడి. అంటే ఈ నాడి జలతత్వాన్ని, ఈ చంద్రస్వరం ఆడితే జలతత్వం వృద్ధి చెందుతుంది శరీరంలో. కుడి ముక్కు ఇక్కడ సూర్యనాడి ఆడితే దీంట్లో నుంచి అగ్నితత్వం వృద్ధి చెందుతుంది శరీరంలో. ఈ చంద్రనాడి తొలి శ్వాస మనకి మూలాధార చక్రానికి పోతుంది. బిడ్డ పుట్టినప్పుడు చంద్రనాడి ఆడుతుంది ఫస్ట్. ఈ చంద్రనాడి వల్ల 2.5 గంట ఆడుతుంది, ఇది మళ్ళీ 2.5 గంట ఆడుతుంది. ఈ 2.5 గంట నుంచి 2.5 గంటకి మళ్ళీ సూర్యనాడి ఆడేటప్పుడు 2 నాళ్ళు 24 నిమిషాలు ఆడతాయి. అట్లే ఈ చంద్రనాడి శరీరంలో ఉండే కణజాలాన్ని వృద్ధి చేస్తుంది, మల్టిపుల్ చేస్తుంది. ఎందుకంటే జలతత్వం ఈ కణాలను వికసింపజేస్తుంది. సూర్యనాడి ఆ వృద్ధి చెందిన కణాలని గట్టిపరుస్తుంది. అగ్ని బయట చెట్లు ఎట్లయితే చిగురులు వేస్తాయో నీళ్లు తీసుకొని, అదేవిధంగా సూర్యకిరణాల వల్ల అవి గట్టిపడి చిగురిస్తాయో అట్లనే ఈ యొక్క లోపల ఈ సూర్యచంద్రనాళ్ళ వల్ల మనకి ఆ ఫలితం ఉంది. అంటే ఒక కుండ చేసాము, ఆ కుండ చేసి దాన్ని కాలిస్తేనే గట్టిపడుతుంది. లేదంటే అది నీళ్ళల్లో పెడితే మళ్ళీ మట్టి అయిపోతుంది, జలం మట్టి విడిపోతుంది. అట్లా ఈ శరీరానికి ఎముకల మీద మాంసం పట్టుకొని ఉంది అంటే, ఒక కణం అతుక్కొని ఉన్నాయంటే దీనికి కారణం సూర్యనాడి. ఈ సూర్యనాడి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆకాశతత్వం నుంచి, కంఠం నుంచి ఈ చక్రం ఒక్కొక్కటి కిందకు పోతుంది. అంటే చంద్రనాడి మూలాధారంలో ప్రారంభమయ్యి 24 నిమిషాలు ఒక్కొక్క చక్రంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఈ 5 చక్రాలకి ఈ హంస జపం జరుగుతుంది. అదే సూర్యనాడి ప్రారంభం అయితే కంఠా నుంచి కిందకి పోతుంది,
కంఠంలో 24 నిమిషాలు, హృదయంలో 24, నాభిలో 24, లింగస్థానంలో 24, మూలాధారంలో 24. 24 నిమిషాలు కిందకు పోతుంది. ఇది 24 నిమిషాలు లెక్కన పైకి వస్తుంది. ఇది 2.5 గంట మారేటప్పుడు ఒక 24 నిమిషాలు 2 నాళ్ళు ఆడతాయి. మళ్ళీ సూర్యనాడి నుంచి చంద్రనాడికి మూలాధారంలో మారినప్పుడు 24 నిమిషాలు హంస జపం 2 నాళ్ళు ఆడతాయి. అంటే 2 నాళ్ళు ఆడినప్పుడు సుషుమ్నాడికి పంపింగ్ జరుగుతుంది. అగ్ని మూలాధారం నుండి అగ్ని పంపింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రస్వరం ఆడినప్పుడు మనసుకి సంబంధించి వికసనం చెందుతుంది, మనసు యాక్టివేషన్ అవుతుంది. సూర్యనాడి ఆడేటప్పుడు బుద్ధి వికసిస్తుంది. అంటే బిడ్డ పుట్టినాక ఆయనలో ఏ విధంగా పంచభూతాలు ఉత్పన్నం అవుతున్నది ఇప్పుడు మనం చూసుకోవాలి. బ్రహ్మరంధ్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారానికి సూర్యచంద్రులతో సంబంధం లేదు. బ్రహ్మాండంలో ఓజోన్ పొర అవతల పొగులు రాత్రి పౌర్ణమి అమావాస్య ఎట్టలేదో అది పైన పరాకాశమో, అదేవిధంగా ఆ పైన ఓజోన్ పొరకు పైన ఏ విధంగా జ్యోత్స్నాలోకం ఉందో పొగులు రాత్రి కాకుండా, అట్లా ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి జ్యోత్స్నాలోకం. ఇక్కడి నుంచి ఇక్కడికి పరాకాశం అంటారు. అక్కడ ఏదున్నా సూక్ష్మంగా ఉంటుంది. అక్కడ ఆత్మ, త్రిమూర్తుల తత్వం, ఓంకార శబ్దం, అవి ఈ నేను అనేటటువంటి మనసు, అహం అనేది, ఇవన్నీ కూడా అవి సూక్ష్మంగా ఉంటాయి. వాటినే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంటుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఉండేటటువంటి కంఠానికి కింద బిడ్డకి శ్వాస మొదలవుతూనే పంచభూతాలలో ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ ఆకాశము, ఈ ఆకాశం కింద వాయువు, దాని వలన అగ్ని, దాని వలన జలము, దాని వలన భూమి, ఈ ఫార్మేషన్ అయి ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ చక్రాలని మనం అక్కడ కమలాలు వికసిస్తాయి. అవి కంటికి కనబడవు. అవి బయట ఎట్టయితే మనకి కమలాలు ఉన్నాయో, ఏ విధంగా తామర పువ్వు ఏ విధంగా ఉందో అట్లే మనకి ఇక్కడ కమలాలు ఉంటాయి. సూర్యకిరణాలు పడతానే అవి వికసించినట్టు ఈ 2 నాళ్ళతో ప్రాణాయామం చేసినప్పుడు ఒక్కొక్క చక్రంలో మూలాధారంలోకి 2 నాళ్ళు లాగితే మూలాధార కమలం ఓపెన్ అవుతుంది. స్వాదిష్టాన చక్రంలోకి 2 లాగితే ఓపెన్ అవుతుంది. అట్లా ప్రతి చక్రానికి ప్రాణాయామం 2 నాళ్ళుదే వికసిస్తాయి. కానీ ఆ పని చేయటంలా బిడ్డ, పుట్టిన బిడ్డ. అందుకని అవన్నీ ముడుచుకొని ఉన్నాయి. ఈ శ్వాస ఎవరు పట్టించుకోవటం లేదు. చంద్రనాడే పాటికి చంద్రనాడు ఆడుతుంది, సూర్యనాడి పాటికి సూర్యనాడు ఆడుతుంది. ఈ విడివిడిగా ఆడినప్పుడు ఫేసు నోట్లు కలుసుకోవటంలే. ఎక్కడ ఫేసు నోట్లు కలుసుకుంటే బలు వెలగద్ది, ఎనర్జీ ఫ్లో అయితే దాని స్వభావం అది. అట్లా ఇక్కడ కూడా చక్రాల మీద 2 స్వరాలు లాగినప్పుడు ఈ సూర్యనాడిలో నుంచి పాజిటివ్ అయాన్స్ చంద్రనాడి ద్వారా బ్రెయిన్కి పోతాయి. మళ్ళీ లాగినప్పుడు బ్రెయిన్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క లోపల పోయి అగ్నితత్వం పోయి ఆ చక్రంలోకి పోతుంది. ఏ చక్రం మీద మనసు పెడితే ఆ చక్రం. మళ్ళీ అది 2 లాగినప్పుడు ఎడం పక్క. అంటే దీంట్లో ఒక మర్మం కూడా ఉంది. సూర్య చంద్రనాళ్ళు 2 లాగితే ఈ సూర్య కిరణాల వల్ల చంద్రకిరణాలు డ్రై అయిపోతాయి. అక్కడ మిగిలింది సూర్యకిరణాలే. ఎప్పుడైతే ఒక చక్రం మీద 2 లాగినప్పుడు కూడా సూర్యకిరణాల ప్రాధాన్యత వల్ల, డామినేషన్ వల్ల అక్కడ అగ్ని పుడుతుంది సూర్యనాడి వల్ల. అప్పుడు అక్కడ ఉండే గ్లాండ్ కమలం వికసిస్తుంది. ఆ దేవతలు ఎన్లైట్ అవుతారు. అయితే పసిబిడ్డ చేయడు కదా ఆ పని. అందువల్ల శ్వాస ఆడుతూ ఉంటే పుట్టిన బిడ్డకి కనీసం 3,400 ఆడుతుంది రోజుకి. 8 ఏళ్ళు వస్తే అది డబుల్ అవుతుంది, 10,000 వరకు ఆడుతుంది. 8 సంవత్సరాలకి, 16 ఏళ్ళకి ఇంకా పెరుగుతుంది. 21,000 అంటే 16 నుంచి 18 సంవత్సరాల వరకు పూర్తిగా 21,000 హంస జపం జరుగుతుంది. అయితే ఇక్కడ లోపల మనం తెలుసుకోవాల్సింది
శ్వాస బాగా 21 ఆడితే మనసు 16 కళ్ళలతో ఉంటుంది. మనసు వికసిస్తుంది, బాగా సంసారి అయిపోతాడు, సంసార వ్యామోహం కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది, బాహ్యంగా దక్షుడైపోతాడు. అయితే లోపల కొంత మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ యొక్క పంచభూతాలలో ఇక్కడ కంఠం కాడ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఉన్నాయి. ఫస్ట్ పంచభూతాలు ఏర్పడినాయి. అంటే మూలాధారాన్ని నుంచి వస్తే మనకి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. దీంట్లోనే పంచ తన్మాత్రలు ఉన్నాయి. శబ్దం ఆకాశంలో, శబ్దం ప్రయాణం చేస్తుంది ఆకాశంలో. ఇక్కడ వచ్చేటప్పటికి స్పర్శ హృదయంలో వాయువు ఉంటుంది, స్పర్శ. బొడ్డు దగ్గర అగ్ని ఉంటుంది, రూపం కంటితో చూస్తాం. స్వాదిష్టాన చక్రంకి వచ్చేటప్పటికి జలము, ఇది రసం. మూలాధారంలో గంధం, అంటే సువాసన, మంచి వాసన అని తెలుస్తుంది. అయితే ఈ కంఠానికి కింద ఏదైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఈ యొక్క శబ్దానికి ఈ కర్మేంద్రియాల కనెక్షన్ ఉంది. అంటే పంచభూతాల తర్వాత పంచ తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు 10 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అందువల్ల జ్ఞానేంద్రియాలు 5 ఎక్కడ ఉన్నాయి? ఈ కింద ఉండేటటువంటి ఈ 5 పంచభూతాలు బ్రహ్మాండంలో కూడా ఉన్నాయి. కంఠానికి కింద పిండాండము, ఇది జీవుడు, ఇది సృష్టి. బ్రహ్మాండం వచ్చి దేవుడు, ఇది లయం. అయితే ఇక్కడ పంచభూతాలు అంటే భూమి, మూలాధార చక్రానికి ఈ ముక్కుకి సంబంధం ఉంది. ఇది వాసన చూస్తుంది, మంచి చెడు వాసన. అది కాదు గంధం అన్నం. గంధం అంటే వాసన, స్మెల్, ఏదైనా మంచి చెడు. ఏడ భూమి ఉంది, మూలాధార చక్రానికి సంబంధం. ఇది జలం ఉంది నాలుగు కింద, స్వాదిష్టాన చక్రం జలం ఉంది, ఇది జలానికి. ఇది 2 జ్ఞానేంద్రియం. 3 అగ్ని, భూమధ్యంలో ఉంటుంది. ఈ భూమధ్యంలో 3వ నేత్రం అంటాం. ఈ 2 అగ్నే 2, కానీ ఇది 3వది కూడా అగ్నితత్వమే, జ్ఞాననేత్రం. ఈ బొడ్డులో ఏముంది? అగ్ని ఉందన్నాం. ఇది రూపాన్ని చూపిస్తుంది. ఈ బొడ్డుకి కళ్ళకి సంబంధం ఉంది. ఏడ అగ్ని ఉంది, ఇక్కడ అగ్ని ఉంది. కానీ ఈ అగ్ని ఉన్నప్పుడు కూడా నువ్వు కంటితో చూస్తున్నావు, రూపాన్ని చూసేదానికి కనెక్షన్ అయింది. ఇది ఈ అగ్ని రూపానికి చెందింది. బొడ్డులో అగ్ని ఉంది, ఆహారాన్ని ప్రచనమం చేస్తుంది, అరుగుదల చేస్తుంది బొడ్డులో ఉండేది. తర్వాత ఆకాశం ఉంది, ఈ వాయుతత్వం. ఈ వాయువు కంఠంలో పోతూ వస్తుంటుంది. ఈ హృదయ కమలంలో వాయువు అని చెప్పాం. వాయువు స్పర్శ అని చర్మం మీద ఏముంది, చల్లగాలి, వేడిగాలి, ఏమైనా సేమ్ కుట్టిందా, దోమ కుట్టిందా అని తెలుస్తుంది, స్పర్శ. అది వాయుతత్వం. అంటే ఈ వాయుతత్వం హృదయంలో ఉండే వాయువుకి ఈ కంఠంలో ఉండే వాయుతత్వం, ఇది బ్రహ్మాండానికి సంబంధించింది. ఈ కంఠం అంటే ఇక్కడ ఉండేది ఒక ఇంద్రియం, బ్రహ్మాండానికి సంబంధించినటువంటిది. అందుకని ఇది కంఠం ఏం చేస్తుందంటే స్పర్శకు సంబంధించి. చెవులు ఆకాశానికి సంబంధించి, శబ్దం ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవులు శబ్దాన్ని గ్రహిస్తే. ఈ కంఠానికి చెవులకి సంబంధం ఉంది. కంఠంలో ఆకాశం ఉంది, చెవుల్లో ఆకాశం ఉంది. కానీ కంఠంలో వచ్చేది ఏంటంటే శబ్దం. ఈ శబ్దాన్ని వినేది ఎవరు? చెవులు. అంటే ఈ కంఠానికి కింద ఈ 5 విషయాలు శబ్ద, స్పర్శ, రూపరసగంధాదులు ఈ ఎక్స్పోజ్ అవుతున్నాయి, అంటే బహిర్గతం అవుతున్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు రిసీవర్స్. ఈ కింద ఉండేవన్నీ కూడా కర్మేంద్రియాలు. కంఠానికి కింద ఉండేవన్నీ కూడా, కంఠానికి కింద ఉండే కర్మేంద్రియాలు. ఈ ఇక్కడ ఉండేవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, ఈ రిసీవర్స్. ఇప్పుడు కాళ్ళు, చేతులు, తర్వాత చర్మము స్పర్శ, తర్వాత లింగస్థానం, తర్వాత గుదస్థానం, ఈ 5 ఈ కర్మేంద్రియాలు అంటారు. పాదాలు, చేతులు, తర్వాత చర్మం, ఈ యొక్క
లింగస్థానం, వీటిని చూస్తాం ఇప్పుడు. కాళ్ళు, పాదాలు కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలకి కంటికి సంబంధం ఉంది. కన్ను బయట చూస్తూ నడుస్తాం మనం. అక్కడ ఒక ముళ్ళు పడి ఉంది, అక్కడ ఏదో ఒక మలినం ఉంది. ఈ కన్ను చూడకపోయినప్పుడు కూడా ఈ పాదాలు యాక్టివ్గా తప్పించుకుంటుంటాయి. కంటితో చూస్తుంటాం, పాదాలు అవి తొక్కదు, ఏదైనా మురికున్నా కూడా తొక్కదు. అంటే కాళ్ళల్లో అగ్ని ఉంది, అంటే ఈ కళ్ళల్లో అగ్ని ఉంది, బొడ్లో అగ్ని ఉంది, అట్నే పాదాలలో కూడా కర్మేంద్రియాలకు సంబంధించి అగ్ని. అవి అడుగు పడుతుంటుంది. గుంట ఉందా, రాయి ఉందా, రప్ప ఉందంటే మనకి తెలియకుండానే మనం నడిచేటప్పుడు సూక్ష్మంగా కంటి చూపుకి అనుగుణ్యంగా పాదాలు పడతాయి. అంటే ఈ కంటిలో ఉండే అగ్నితత్వమే పాదాల్లో ఉంది. 2 చేతులు, ఈ స్పర్శకి సంబంధించినవి. ఈ దేనికంటే స్పర్శ అంటే ఫస్ట్ కన్ను చూసాము, తర్వాత ఈ చెవులు అంటే శబ్దాన్ని, ఈ శబ్దం ఏ రూపంగా ఉంది, చేతుల రూపంలో ఉంది. ఈ మనం తట్టినప్పుడు శబ్దం వస్తుంది. తర్వాత వాయుతత్వం, కంఠానికి వాయువు ఉంది. ఆ వాయువు చర్మం మీద ఉండేటటువంటి స్పర్శ తెలుస్తుంది. ఈ యొక్క జిహ్వ ఉంది, తినే ఆహారం. మనం మాట్లాడేది కూడా వాక్కు, ఇది కూడా అగ్నే. అంటే మనకి కాళ్ళు, పాదాలు, చేతులు, ఈ యొక్క లింగస్థానం, గుదస్థానం, ఈ వాక్కు, ఇవి వచ్చేసి కర్మేంద్రియాలు. ఈ యొక్క కళ్ళు, ముక్కు, ఈ యొక్క 3వ నేత్రం, ఈ కంఠం, చెవులు జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు వచ్చి బుద్ధికి సంబంధించినవి. బుద్ధి కంట్రోల్లో ఉంటాయి జ్ఞానేంద్రియాలు. ఈ కాళ్ళు, చేతులు మనం ఈ యొక్క మలమూత్ర విసర్జన చేసేదానికి, ఈ శుక్ల శోణితాలు విసర్జించేదానికి లింగస్థానం శుక్ల శోణితాలు, గుదస్థానం మలమూత్రాలకు సంబంధించినటువంటి ఈ కర్మేంద్రియాలన్నీ మనసుకు సంబంధించి, మనసు స్వాధీనంలో ఉంటాయి కర్మేంద్రియాలు. మనసుతో పనిచేస్తాయి కర్మేంద్రియాలు. బుద్ధితో జ్ఞానంతో ఉండేవి జ్ఞానేంద్రియాలు. అప్పటికి మనకి పంచభూతాలు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాదులు పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు 5, ఇక్కడ ఉండే జ్ఞానేంద్రియాలు 5, 20 అయినాయి. ఇంకా 4 ఉన్నాయి. అంటే ఈ 20కి పై భాగంలో ఉన్నాయి. ఈ 20 ఈ కనుబొమ్మల మధ్యన అంటే ఆజ్ఞాచక్రానికి కింద ఉన్నాయి. దీనికి పైన 4 ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహం అంటే ఆత్మ కూడా అనుకోవచ్చు. 4 అంతఃకరణ ఇంద్రియాలు. అంతఃకరణ ఇంద్రియాలు అంటారు. అంతఃకరణాలు అంటే ఈ మనసు చూసింది అంతా కావాలంటుంది. ఏది చూసినా అది నాకు కావాలంటుంది, కోరుకుంటుంది మనసు. అది మంచా చెడు అని నిర్ణయించేది బుద్ధి. బుద్ధికి జ్ఞానం ఉంటుంది. బుద్ధికి జ్ఞానమే చిత్తం అంటారు. చిత్తం అంటే జ్ఞానం, అది రికార్డ్ చేస్తుంటుంది. మనం చేసే ప్రతి కర్మని, పాపపుణ్యాలని రికార్డ్ చేసేది చిత్తం. తర్వాత అహం అంటే అంటే ఈశ్వరుడు, హం అంటే అమ్మవారు. అహం అంటే శివశక్తులు సహస్రాలు అంటే ఆత్మ. దాని ప్రతిబింబం అహం అని ఉంటుంది, అదే ఆత్మ. ఇప్పుడు మనకి మనసు బహిర్ముఖం అయినప్పుడు, బయట తిరిగేటప్పుడు కర్మేంద్రియాలు పనిచేస్తాయి, తర్వాత జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేస్తుంది. కానీ మనసు చేసే ప్రతి కార్యక్రమాన్ని బుద్ధి పర్యవేక్షిస్తుంది. మనసు ఏదంటే అది కావాలంటుంది చూసిందల్లా, కానీ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది మంచి చెడు. నువ్వు అప్పు చేసి ఇల్లు కడితే నువ్వు వడ్డీ తెచ్చుకొని ఎన్నో కష్టాలు పడతావు అని చెప్తుంది బుద్ధి. లేదు పరస్త్రీ వ్యామోహం కలిగితే అది అప్రతిష్ట పాలు చేస్తుంది, అధర్మం అని చెప్తుంది బుద్ధి.
అట్లే ప్రతి ఒక్క పని నువ్వు చేసే కర్మని మంచి చెడు అనే విచారణని చేసి జడ్జిమెంట్ చేస్తుంది బుద్ధి. ప్రతి ఒక్కటి కూడా మనం చేసే పని మనసు సంకల్పించిన దాన్ని బుద్ధితో విచారించడం అనేది జ్ఞాని లక్షణం. మనసు కోరుకున్నట్టు పోయినాం అనుకో, జీవితం నష్టాలు, కష్టాలు, బాధలు. మనసు ప్రకారం పోతే అప్పులు చేసి అన్నీ కొనేస్తే వడ్డీలు కట్టుకోలేక నరకయాతన పడతారు. అట్లే ఆహారం అది ఏది తినమంటే అది తింటే, మాంసాహారం, మసాలాలు, ఏపుళ్ళు తింటే అనారోగ్యం అయ్యి నష్టపోయేది మనమే. అంటే మనసు ఇలాంటివి కోరుకుంటుంది రజోగుణానికి సంబంధించి. ఉప్పు కావాలంటది, కారం కావాలంటది, అన్నీ అంటది. కానీ బుద్ధి ప్రొటెక్షన్ చేస్తుంది. నువ్వు ఇది తింటే ఈ నష్టం వస్తుంది, నువ్వు ఇది కడితే ఈ నష్టం వస్తుంది, నువ్వు ఇలా మాట్లాడితే నీకు విరోధులు వస్తారు అని బుద్ధి మనసుతోటే ఉండి అది ఏం చేస్తుందంటే పర్యవేక్షిస్తుంది. అయితే ఈ బుద్ధే బృహస్పతి, ఈ మనసే శుక్రాచార్యుడు. అంటే రాక్షసుల గురువు ఈ మనసు. ఈ మనసుకి గురువు ఎవరు? రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ బుద్ధి గురువు ఎవరు? బృహస్పతి. ఈ తేడా ఉంటుంది. అయితే ఈ మనసు ఇంద్రుడైనప్పుడు ఈ ఇంద్రుడు పక్కలోనే ఉంటాడు, ఇంద్రలోకంలో బృహస్పతి. ఆయన గైడ్ చేస్తుంటాడు. ఈ ఇంద్రుడు మామూలుగా మాట వినడు, యథేచ్ఛగా ఇష్టాసారంగా ఆయన ప్రవర్తిస్తాడు. సమస్య వచ్చినప్పుడు గురువుని అడగతాడు, ఏంటి నా పరిస్థితి, ఫలానా రాక్షసుడు నన్ను దండయాత్ర చేసి నన్ను ఖాళీ చేయమంటున్నాడు, నేను ఈ విధంగా ఇరుక్కున్నాను అంటాడు. ముందు ఒక తపస్సు చేసేవాడిని చెడగొట్టేది, అంటే దైవికమైన మార్గాన్ని చెడగొట్టేదానికి ఆ ఇంద్రుడు ముందు ఉంటాడు. ఆ ఇంద్రుడే ఈ మనసు. ఈ మనసుని మనం గుర్తెరిగి, మనసు బహిర్ముఖం అయితే బయట కార్యక్రమాల్లో, ఆలోచనలో, కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటే మనసు, ఈ బుద్ధి వెంటుండి పర్యవేక్షిస్తుంది. ఈ మనసు ధ్యానంలో అంతర్ముఖం అయితే, కళ్ళు మూసుకొని మనసుని అంతర్ముఖం చేస్తే ఈ బుద్ధి ఆత్మ వైపు తిరుగుతుంది. అంటే బుద్ధి గిరతే సూర్య. ఇది పరిస్థితి. అంటే మనం దీన్ని చాలా లోతుగా గమనించాలి. అంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే బుద్ధి గిరతే సూర్య, బుద్ధి తిరుగుతుంది లోపలికి ఆత్మవైపు. సూర్యుడు అంతటోడు అయిపోతాడు బుద్ధి. ఆ బుద్ధే సూర్యుడు, అయినా శక్తి పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది, రోజుట్లో ఎక్కువ టైం బయట మనసు పెట్టి తిరిగినప్పుడు ఈ బుద్ధి కూడా ఆ మనసుని పర్యవేక్షిస్తూ బయటే చూస్తుంటుంది. నువ్వు ధ్యానంలో కూర్చుంటే మనసుని అంతర్ముఖం చేస్తే ఈ బుద్ధి కూడా అంతర్ముఖం అయ్యి భగవంతుని చేరుతుంది. ఇందువలన ఈ పసిబిడ్డ పుట్టినవాడు తను కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే ఈ శ్వాస పెరుగుతూ ఉంటుంది, నడవటం అతనికి ఏం లేవు పుట్టినప్పుడు. ఎందుకంటే మనసు చాలా తక్కువ ఉంటుంది. పరమాత్మ స్థితి. గర్భంలో ఉండే బిడ్డ దేవాలయం గర్భాలయంలో ఉండేటటువంటి విగ్రహం ఒకటే. అక్కడ ఆ విగ్రహం లోపలన్నీ ఆ యొక్క మిశ్రమ బిందువులు, అంటే ఆ యొక్క పరమాణువులు, ఆ పరబ్రహ్మ అంతా పూర్ణంగా ఉంటాడు. పరబ్రహ్మ విగ్రహంలో, గర్భంలో ఉండే బిడ్డలో కూడా ఆ పరబ్రహ్మ పూర్ణంగా ఉంటాడు. బయటకు వచ్చినప్పుడే శ్వాస ఆడుతానే ఆ శివశక్తులు ఆ పరబ్రహ్మలో ఉండేటటువంటి ఆ శక్తి కిందకు పోయి శక్తిహీనుడు అవుతాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు? రోజు రోజుకి కూర్చోవటం, దోగాడటం, నడవటం, పరిగెయటం, బాహ్య కర్మలు చేయటం, కర్మేంద్రియాలతో పనిచేయటం, ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో శ్వాస యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. 3400 నుంచి అట్లాగా పెరిగి యుక్త వయసు వచ్చేటప్పటికి
మొత్తం 21,000 వస్తుంది. 21,000 వస్తే పూర్ణ కళలు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క మనసుని మనం భూమధ్యంలో పెట్టి పైకి చూసినప్పుడు ఓజోన్ పొర పైకి పోయినట్టు, అంటే పరాలోకి పోయినట్టు. మనసుని బయట పెడితే ప్రకృతిలో ఉన్నట్టు. ఇప్పుడు మనము బిడ్డ పుట్టి శ్వాస మొదలైనప్పుడు మనసు మొదలవుతానే 3 గుణాలు ఉంటాయి. అంటే త్రిగుణాలకు లోబడే మనిషి జీవిస్తాడు. బాలుడు కానీ, యవ్వనంలో కానీ, వృద్ధుడు కానీ ఎవరికైనా శ్వాస ఆడుతుందంటే 3 గుణాలలోనే ఉంటారు అందరూ. కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.